రక్తం మన బాడీలో రక్తం అనేది ఆక్సిజన్ సప్లైకి ఇది కావాలి. ఖచ్చితంగా కావాలి. డైలీ లైఫ్‌లో చేసేటువంటి కొన్ని తప్పుల వల్ల రక్తం అనేది చిక్కగా తయారవుతుంది. అందుకోసమే బ్లడ్ థిన్నర్స్ అవి వాడుతూ ఉంటారు. రక్తం చిక్కగా అయితే ఏమవుతుందంటే బ్లడ్ వెజల్స్‌లో అంటుకుంటుంది. బ్లడ్ బ్లాకేజెస్ రావచ్చు. లోపల అడ్డంకులు లాంటివి ఏదైనా ఉంటే దానికెళ్ళి అది అతుక్కుపోతుంది. ఫ్రీ మూవ్‌మెంట్ రాదు. ఆక్సిజన్ సప్లై ఉండదు. దానివల్ల మనకు హార్ట్ అటాక్స్ లాంటివి వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఈ రక్తము చిక్కగా ఉండడం వల్ల ప్రాబ్లమ్. ఇప్పుడు ఈ వైరస్ ఇన్ఫెక్షన్ ఎక్కువైనప్పుడు కూడా డైమర్ టెస్ట్ అని చెప్పి చేస్తున్నారు. అంటే మన బాడీలో బ్లడ్ క్లాట్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఎలా ఉన్నాయి అనేది ఆ టెస్ట్ ఒకటి చేయడం మొదలుపెట్టారు. సరే, దాంట్లో ఉందా లేదా దాన్ని బట్టి బ్లడ్ థిన్నర్స్ వాడుతూ ఉంటారు. అంటే రక్తాన్ని పల్చగా చేయడానికి బ్లడ్ థిన్నర్స్ యూజ్ చేస్తూ ఉంటారు. ఆ బ్లడ్ థిన్నర్స్ వాడడం వల్ల దాని సైడ్ ఎఫెక్ట్స్ దానికి ఉన్నాయి. ఎందుకంటే బ్లడ్ థిన్నర్స్ అనేటివి బేసికల్‌గా కెమికల్ బేస్డ్. న్యాచురల్‌గా వచ్చేటివి కాదు. అవి కెమికల్స్‌తో తయారు చేసినవి. బ్లడ్ థిన్నర్స్ వాడుతున్నారు కదా అని చెప్పి దాంతోపాటు కొలెస్ట్రాల్ డ్రగ్స్ కూడా ఇస్తది. అంటే అటు రక్తాన్ని పలచగా ఉంచాలి, బాడీలో కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరగకుండా చూడాలి. ఇది టార్గెట్. రెండే. ఆ 2 మీరు వాడుకుంటే బ్లడ్ థిన్నర్సు, అలాగే ఈ కొలెస్ట్రాల్ డ్రగ్స్ మీరు వాడితే మీకు షుగర్ వచ్చేటువంటి ఛాన్సెస్ ఎక్కువ. మీకు నర్వస్ ప్రాబ్లమ్స్ తయారయ్యేటువంటి ఛాన్సెస్ ఎక్కువ. పార్కిన్సన్స్ డిసీజ్ అంటారు చూసారా? ఇటువంటిది రావచ్చు. మీ స్టమక్‌లో అబ్జార్ప్షన్ లెవెల్స్ తగ్గిపోతాయి. లివర్ అనేది బాగా ఎఫెక్ట్ అవుతుంది. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈ టాబ్లెట్స్ ఏమి ఓ వారం రోజులు, 10 రోజులు వాడడం కాదు కదా! ఒకసారి మొదలుపెడితే ఎంతకాలం వాడాలని అడిగి చూడండి. లిమిట్ ఏమైనా చెప్తారా? చెప్పరు. వాడుతూనే ఉండు. లైఫ్ లాంగ్ వాడు. ఏం నష్టం లేదు. వాడుతూనే ఉండు. ఇదే డైలాగ్ వస్తుంది అందరి దగ్గర నుంచి. లైఫ్ లాంగ్ ఎంతకాలం బతికితే అంతకాలం. ఈ బ్లడ్‌ని పల్చగా చేయాలంటే న్యాచురల్ మెథడ్స్ మనం చాలా సార్లు చెప్పాం. చాలా వీడియోలో చెప్పున్నాం. వెల్లుల్లి బాగా వాడండి. వెల్లుల్లి అనేది న్యాచురల్ బ్లడ్ థిన్నర్. అలాగే నీళ్లు బాగా తాగాలి. ప్రాపర్ హైడ్రేషన్ ఉండాలి. నీళ్లు ఎక్కువ తాగితే మీ రక్తం కూడా పల్చగా ఉంటుంది. సమ్మర్‌లో రక్తం చాలా తొందరగా థిక్‌గా తయారవుతుంది. ఎందుకంటే డీహైడ్రేషన్. మన బాడీలోంచి ఈ చెమట ద్వారా కావచ్చు, కనిపించేది చెమట, కనిపించని చెమట కూడా ఉంటుంది. ఇన్విజిబుల్ స్వెట్టింగ్ అంటారు దాన్ని. దానివల్ల మన పని ఒత్తిడి వల్ల మనం నీళ్లు తాగకపోయినా, వేడి పదార్థాలు బాగా తీసుకున్నా, ఇటువంటి వాటి వల్ల మన రక్తంలో వాటర్ కంటెంట్ తగ్గుతుంది. అందువల్ల అది చిక్కగా అవుతూ ఉంటుంది. కొంతమందికి బ్లడ్ వెజల్స్ బ్లాకేజ్ అయిపోయాయని చెప్పి చెప్తుంటారు. ట్రిపుల్ వెసల్ డిసీజ్ అయిపోయింది, నీకు సర్జరీ చేయాలి, స్టంట్ వేసేయాలి, గొట్టం వేసేయాలి, లేకపోతే కోసేయాలని ఏదో చెప్తూ ఉంటారు. మీకు ఈ రక్తం పల్చగా ఉండాలి అంటే ఇప్పుడు కూడా ఒక రెమెడీ ఈరోజు చెప్తాను. మీకు బాగా పనిచేసేది జటామాంసి. జటామాంసి అని చెప్పి ఆకు దొరుకుతుందండి. ఈ ఆయుర్వేదిక్ హెర్బ్ షాప్స్ ఉంటాయి. అక్కడికి వెళ్ళి జటామాంసి కావాలని అడగండి, ఇస్తారు. ఆకుని డ్రై అది తెచ్చుకొని దాన్ని బాగా ఎండబెట్టేసేయండి. ఎండబెట్టి పౌడర్ చేసుకోండి. దాన్ని పౌడర్ చేసి పెట్టుకోండి. ప్రతిరోజు పొద్దున, సాయంత్రం 2 టైమ్స్ ఈ జటామాంసి పౌడర్ని మీకు షుగర్ లేకపోతే తేనెతో కలిపి తీసుకోవచ్చు. డైరెక్ట్ తీసుకోండి. ఒక స్పూన్ తీసుకోండి. లేదా పాలలో కలిపి కూడా తీసుకోవచ్చు. దాన్ని ముందు టెస్ట్ చేసుకోండి. అంటే కొంచెం స్మెల్ వేరే ఉంటుంది. అది ఒకేసారి ఒక స్పూన్ వేసుకుంటే ఇబ్బంది అవుతుంది. అందుకని ముందు పావు స్పూన్తో మొదలుపెట్టండి. గ్రాడ్యువల్ డోస్. లేదంటే పొద్దున హాఫ్ స్పూను, సాయంత్రం హాఫ్ స్పూన్. రోజు మొత్తానికి ఒక స్పూన్ కన్నా ఎక్కువ ఉంచొద్దు. ఎక్కువ తీసుకోవద్దు లోపలికి. ఎందుకంటే ఇది కూడా కెమికల్ బేస్డ్ కాదు, కానీ ఇది కూడా మందే. కాబట్టి ఈ జటామాంసి పౌడర్ని మీరు రెగ్యులర్గా కానీ వాడితే, ఇప్పుడు షుగర్ ఉంటే హాట్ వాటర్లో మిక్స్ చేసుకోండి. ప్లెయిన్ హాట్ వాటర్ దాంట్లో మిక్స్ చేసి ప్రతిరోజు జటామాంసి ఒక స్పూన్ కానీ కన్జ్యూమ్ కానీ చేయగలిగితే మీ బ్లడ్ అనేది అసలు చిక్కగానే కాదు. దానివల్ల ఎప్పుడు పల్చగా ఉంటుంది. యాక్టివ్నెస్ కూడా పెరుగుతుంది మీ బాడీలో. ఈవెన్ రెగ్యులర్గా వాడుతూ ఉంటే ట్రిపుల్ వెసల్ డిసీజ్ అని చెప్పాం కదా, ఇందాక మెన్షన్ చేసాం. అటువంటి కేసుల్లో కూడా ఆ బ్లాకేజెస్ క్లియర్ అయ్యేటువంటి ఛాన్సెస్ బాగుంటాయి. ఈ జటామాంసి పౌడర్ వేసేసి దాన్ని బాగా మరిగించేసి ఒక గ్లాస్ నీళ్ళలో ఒక హాఫ్ స్పూను, పావు స్పూను మీ ఇష్టం. ఒక గ్లాస్కి హాఫ్ స్పూన్ అయితే సరిపోతుంది యాక్చువల్గా. వేసి దాన్ని హాఫ్ గ్లాస్ అయ్యేంత వరకు మరిగించి వడగట్టండి. ఆ కషాయాన్ని
పొద్దున, సాయంత్రం 2 టైమ్స్ ఆ కషాయం తీసుకుంటే 3 మంత్స్‌లో 80% ఒకటి, ఇంకోటి 72% ఏమో ఉన్నటువంటి బ్లాకేజ్ కాస్త 40%, 30% పడిపోయాయి. అంత ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. ఆఫ్‌కోర్స్ ఇదొక్కటే కాదు. దాంతో పాటు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకోవడం, మన ఆశ్రమంలో డీటాక్స్ చేసి పంపించాం ఫస్ట్. మొత్తం టోటల్ క్లీన్ చేసి తర్వాత ఇది యూజ్ చేయడం జరిగింది. సరే క్లీనింగ్ అందరికి కాదు, వీలు కాకపోవచ్చు. మీరు ఇంట్లో ట్రై చేయండి. ఈ జటామంసిని గాని వాడగలిగితే మీకు రక్తం అనేది ఎప్పుడూ పల్చగానే ఉంటుంది. అసలు గడ్డ కట్టదు. అంతే. ఇది బ్లడ్‌లోనే తిరుగుతూ ఉంటుంది. ఎక్కడైనా సరే ఏమాత్రం గడ్డగట్టేటువంటి అవకాశాలున్నా ఇది ఆపోజిట్‌గా పనిచేస్తుంది. అట్ ది సేమ్ టైమ్ లివర్‌ని కూడా స్టిమ్యులేట్ చేస్తుంది. అంత ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. సోమవారం, బుధవారం, శుక్రవారం, శనివారం ఈ 4 రోజుల్లో హైదరాబాద్ మొయినాబాద్ జేబీఈటీ కాలేజ్ దగ్గర ఉన్నటువంటి సంజీవని ప్రకృతి ఆశ్రమానికి మీరు రావచ్చు. మీకున్నటువంటి ఆరోగ్య సమస్య గురించి స్వయంగా చర్చించి పరిష్కార మార్గాలు తెలుసుకోవచ్చు. అలాగే మన ఆశ్రమంలో జాయిన్ అయితే ఎలా నయమవుతుందో కూడా తెలుసుకోవచ్చు. మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.